అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మోదీ గ్యారంటీ ఈటల ష్యూరిటీ పేరుతో ఈనాడు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుండి ఈటల రాజేందర్ అన్న పోటీ చేస్తున్నారు. మరి మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ తెలుసు, ఇన్నేళ్ల పాలనలో మనం గెలిపించుకున్నటువంటి వ్యక్తులు ఏ ఒక్కరైనా మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం పాటుపడ్డారా? ఏనాడైనా మల్కాజిగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఏరియాలకి ఏ ఒక్క ఎంపీ కావచ్చు, ఏ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా వచ్చారా? గత ప్రభుత్వాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా దొంగ హామీలు చెప్తూ, మాటల గారిడీ చేస్తూ ప్రజలందరి దగ్గర కూడా ఓట్లు దండుకుంటున్నారు. కానీ గెలిచిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ప్రజల వద్దకి రావడమే మరిచిపోయినటువంటి పరిస్థితి ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో ఉంది. మరి పోయినసారి మనమందరం ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. ఒక్క రోజన్నా మన పార్లమెంట్లో తిరిగారా? పార్లమెంటు సమస్యలు తెలుసుకున్నాడా? ఈనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఈటల రాజేందరు గెలిచినప్పుడు చూద్దాంలే అనేసి. ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమ నేత, ఉద్యమ బిడ్డ, ప్రజలందరి శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వ్యక్తి. తన జీవితాన్ని, సర్వస్వాన్ని కూడా ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈనాడు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ హామీలు ఇస్తున్నారు. ఏమని? మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ. నన్ను గెలిపించండి, మీ అందరికీ అండగా నేనుంటాను అనేసి. స్వచ్ఛ మల్కాజిగిరి, ఆరోగ్య ఆయుష్మాన్ మల్కాజిగిరి, మేక్ ఇన్ మల్కాజిగిరి, డిజిటలైజ్డ్ ఐటీ మల్కాజిగిరి, స్కిల్డ్ మల్కాజిగిరి అంటూ ఇన్ని రకాలుగా మల్కాజిగిరి అభివృద్ధికి పాటుపడతానని చెప్పి మాట ఇస్తున్నటువంటిది మరి ఈటల గారు. కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, మనం ఇంతవరకు అన్ని ప్రభుత్వాలకి కూడా అవకాశం ఇచ్చాం. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీ అందరికీ తెలుసు, మోదీ గారు పరిపాలించినటువంటి 10 ఏళ్లలో భారతదేశాన్ని ఎంత చక్కగా ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉండే విధంగా మరి చూసుకున్నారో. భారతదేశ ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మోదీ గారని మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కానీ ఏ ఒక్క రూపాయిని కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అన్నటి ఖర్చు పెట్టనటువంటి వ్యక్తి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఇప్పుడు 100 రోజుల పైన అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మల్కాజిగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, అందరం కూడా ఆలోచించాలి. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి కల్పించి మన ఈటల రాజేందర్ అన్నని కనుక గెలిపించుకున్నట్లయితే మన సమస్యలన్నింటికీ కూడా రాజేందర్ అన్న ముందుండి నడుస్తారు. మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధికి రాజేందర్ అన్న మనకి తొలి మెట్టు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆలోచిద్దాం. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి ఓటేద్దాం. ఈటల రాజేందర్ అన్నని గెలిపించుకుందామని తెలియజేస్తూ భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.